అందరికీ నమస్కారం. దళిత ప్రవచనంలో మా కొద్ది తెల్ల దొరతనం కాదు, మా కొద్ది నల్ల దొరతనం అంటూ గలం విప్పిన ఒక ధైర్యశాలి యొక్క స్వరాన్ని మీకు వినిపిస్తాను. ఇది తొలి దళిత ఆత్మగౌరవ స్వరం. ఎందుకంటే కుసుమ ధర్మన్న గారు పుట్టింది 1884లో, మరణించింది 1946లో. వీరు తొలి తెలుగు దళిత కవి, వ్యాసకర్త, వక్త, జయభేరి పత్రికా సంపాదకులుగా వ్యవహరించారు. ఉద్యమకారుడు, వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడు అయినప్పటికీ తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టిన వ్యక్తి, సాహితీ కోవిదుడు. ఆంధ్ర సంస్కృత భాషల్లో, హిందీ భాషల్లో తెలిసినవాడు. మా కొద్ది నల్ల దొరతనం గేయ కావ్య రచయితగా, హరిజన శతకం కవిగా ప్రసిద్ధులు. హరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి మహాత్మా గాంధీ అంటే కుసుమ ధర్మన్న గారికి అమితమైన అభిమానం. అయితే గాంధీ ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు రాజమండ్రి వచ్చిన సందర్భంలో హరిజన నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని బహిష్కరించి గాంధీ మహాత్ముడు హరిజన నాయకుల ఇళ్ల వద్దకు వచ్చి హరిజన పేటలో మాట్లాడాలి అని చెప్పి ఒప్పించి వారిని తీసుకువచ్చి అందరితో మాట్లాడించి వారికి ఆతిథ్యం ఇచ్చి దళితుల యొక్క గౌరవాన్ని లోకానికి చవి చూపించినటువంటి గొప్ప వ్యక్తి కుసుమ ధర్మన్న గారు. తన సంతానానికి అందరికీ కూడా దేశభక్తి మరియు మహాత్మా గాంధీకి సంబంధించిన పేర్లే పెట్టుకున్నారు. వీరికి 4 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. సంతానం యొక్క పేర్లను పరిశీలిస్తే పతిత పావన మూర్తి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, భాగ్యలక్ష్మి, కాశీ విశాలాక్షి, చిత్తరంజన్ దాస్, భగవాన్ దాస్. ఈ విధంగా పేర్లు పెట్టుకోవడంలో కూడా జాతీయత స్ఫూర్తిని ప్రదర్శించారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకి వచ్చి తిరిగి ఆ చదువుని తన జాతి మేలు కోసం వెచ్చించినటువంటి అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో కుసుమ ధర్మన్న గారు ఒకరు. దళితుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు ధర్మన్న వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడైన గాయకుడయ్యారు. అనేక సభల్లో చైతన్య గీతాలు ఆలపించారు. వ్యాసకర్త అయ్యారు. నిమ్న జాతుల పరిస్థితిపై, మద్యపాన నిషేధంపై అనేక వ్యాసాలు రాశారు. రాజకీయ నాయకుడయ్యారు. కాంగ్రెస్ రాజకీయాల్లో పాల్గొన్నారు. రచయిత అయ్యారు. మా కొద్ది నల్ల దొరతనం అనే గేయ కావ్యాన్ని, హరిజన శతకాన్ని రచించారు. దాంతో పాటు నిమ్న జాతి తరంగిణి, అసుర పురాణం, అంటరాని వాళ్ళం అనేటువంటి కావ్యాలను కూడా రచించారు. 1921లో గరిమెల్ల సత్యనారాయణ గారు మా కొద్ది తెల్ల దొరతనం అనే గేవ్యాన్ని రాశారు. ఈ గేవ్యం అందరికీ తెలుసు. అదే సందర్భంలో, అదే సంవత్సరంలో కుసుమ ధర్మన్న గారు మా కొద్ది నల్ల దొరతనం అనే ఒక గేయాన్ని రచించారు. కాంగ్రెస్ లో ఉంటూనే మా కొద్ది నల్ల దొరతనం అంటూ గలం విప్పిన ధైర్యశాలి కుసుమ ధర్మన్న గారు. స్వాతంత్ర్యం వస్తే తెల్ల దొరల స్థానంలో నల్ల దొరలు వస్తారు. అంటరాంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అస్పృశ్య భావన తొలగిపోతుందో అప్పుడే దళితులకి నిజమైనటువంటి స్వాతంత్ర్యం అని అతడు భావించి ఈ గేయాన్ని రచించారు. చరిత్రలో మాకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆ స్థానాలను వివరించి ప్రజలకు చెప్పాడు. అస్పృశ్యులుగా, పంచములుగా వెలివేయడాన్ని ఎత్తి చూపుతూ హరిజనులను చైతన్యపరుస్తూ అనేక గేయ కావ్యాలను రచించారు. కొన్నిటి చూద్దాం. మా వంశమున పుట్టి మహిమగాంచిన ఎట్టి మానవులను కానరేలా, వేద వ్యాసుడు మావాడు కాదా, వాల్మీకి గోత్రమ మాది కాదా, శుకుడు మా వంశమున పుట్టలేదా, పరాశరుని కులమ మాది కాదా, వారు మా వంటి మాలలు కారా, మా కులము తక్కువైతే గుణమే లేదంటారా, మా కొద్ది నల్లదొరతనం దేవా, మా కొద్ది నల్లదొరతనం, మాకు 10 మందితో పాటు పొరుగు గలుగున మా కొద్ది నల్లదొరతనం దేవా, మా కొద్ది నల్లదొరతనం. అదే విధంగా మరొక గేయాన్ని చూద్దాం. మా వంశమును బుట్టి మహి రాజ్యం చేసింటే రాజులు కానరేలా, ప్రమగంధుడు మా రాజు కాదా, కేకడ దేశం మాది కాదా, కుయువుండు మా నాయకుడు కాదా, వాళ్ళు సుగ్రీవులు మా వారు కాదా, కన్నమా నీడు మా అన్న కాదా, ఎన్నో సంబంధములున్న పర్యమా లోపాలు మీ వల్ల దాపురించే మా కొద్ది నల్ల దొరతనం దేవా, మా కొద్ది నల్ల దొరతనం. మరొకటి, సొంత పరిపాలన చేసేద్దామంటారు, చెంతకు మమ్ము చేరలేరు, స్వరాజ్యం అనుచు సర్కారుతో పోరాడి స్వాతంత్ర్యం అడుగుతారు, మాకు స్వాతంత్రం ఇయ్యమంటారు, మాకు హక్కు లేదంటే స్వరాజ్యం ఎక్కడ దక్కు, మాకు హిందూ సంఘమునందు స్వాతంత్ర్యం మాకు వరకు, మా కొద్ది నల్ల దొరతనం దేవా, మా కొద్ది నల్ల దొరతనం అంటూ కుసుమ ధర్మన్న తన ప్రతిఘటనను ఆ రోజుల్లోనే గొప్పగా వ్యక్తీకరించారు. పురాణ ఇతిహాసాల్లో అందరి చేత పూజించబడి కీర్తించబడినటువంటి మా జాతి వారిని పంచములుగా, అంటరాని వారిగా చూడటం
ఉండటాన్ని ఈ గేయ కావ్యంలో సూటిగా ప్రశ్నించాడు. హరిజనోద్ధరణకై పాటుపడినటువంటి దళితేతరుల సహృదతను కూడా అద్భుతంగా ఈ కావ్యంలో కొనియాడారు. మాకు వైష్ణవమిచ్చి మమ్ముద్ధరించే గనుడు ఆ రామానుజుండు, ఆదరించే శ్రీ దయానందుండు, మన్నించే వివేకానందుండు, దండుల చేసగా చైతన్యుండు, గౌరవించే గండు శ్రీ నానక్కు, కరుణ చూపే గాంధీ మహాత్ముండు, వారి బిడ్డలైన మీకి గడ్డుతనమెందుకో, మా కొద్ది నల్ల దొరతనం దేవా, మా కొద్ది నల్ల దొరతనం. ధర్మన్న అంబేద్కర్ ఆలోచనలతో తరువాత ప్రభావితుడై అంబేద్కర్ గురించి ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశారు. అనగాడిన జాతులకు గొంతుకనిస్తూ అంబేద్కర్ భావాలను ప్రచారం చేయటానికి జయభేరి అనేటువంటి ఒక పక్ష పత్రికను కూడా స్థాపించారు. దళిత చైతన్యం కోసం పాటుపడిన ధర్మన్న తపన ఆయన 1933లో రాసిన హరిజన శతకంలో చూడొచ్చు. దళితులను ప్రబోధించే లక్ష్యంతో ఆలకింపుమయ్యా హరిజనుండా అనే మగుడంతో ఆట వెలది పద్యాలతో ఈ శతకాన్ని రచించారు. కళ్ళు మానమంటూ దళితులకు మద్యపాన నిషేధాన్ని బోధించారు. ఆత్మ గౌరవము నలరంగ చాటరా అని ఉద్బోధించిన కవి కుసుమ ధర్మన్న గారు. వర్ణ ధర్మం పేరిట భారతీయ సమాజంలో నెలకొని ఉన్న హెచ్చు తగ్గులను నిరసించిన జాతీయవాది. సమకాలికులు ఆయనను ఆది ఆంధ్ర కవి సార్వభౌమగా పేర్కొన్నారు. ఆయన కవిత్వంలో దళిత జీవన వాస్తవికత, ఆవేదన, ప్రతిఘటన తీవ్రంగా కనిపిస్తాయి. మాలవాడని అవమానము కావించి పంచముండని పరువు పారద్రోలి ఆదిమాంధుడవని సోది చెప్పిరి గాదే ఆలకింపుమయ్యా హరిజనుండా. దళితులు పాలేళ్లుగా ఉండగా రైతులు చేసే దోపిడీ గురించి, దళితుల శ్రమను వారు ధనంగా ఎలా మార్చుకుంటున్నారో అనే విషయం గురించి కుసుమ ధర్మన్న చెప్పిన పద్యాలు ఎంతో దళిత స్పృహను కలిగి ఉన్నాయి. ఆర్థిక పరమైన దోపిడీని ఎంత స్పష్టంగా చెప్పిన కవి అప్పట్లో మరొకరు లేరు. కొల్చు నీకు పిచ్చ కొంచెంబుతో తాను కొల్చుకొనడే పెచ్చు కొంచెమునను దోచుకొనక నీకు దొరయిట్టులగు రైతు. అదే విధంగా తెల్ల దొరలపైన కల్లెర్రగా చేసి హక్కులడుగా చూచు ఆగ్రహమున పక్కనున్న నిన్ను తొక్కి పెట్టరే వీరు. ఈ విధంగా అనేకమైన పద్యాలని హరిజన శతకంలో వీరు రచించారు. దళిత వేదన అనేది దళిత స్వరం నుండి వచ్చినప్పుడే నిజమైన వాస్తవికత రూపుదిద్దుకుంటుంది అనే విషయానికి కుసుమ ధర్మన్న మొట్టమొదటి ఉదాహరణ. ఇంతకు ముందు దళితేతర కవులు రచించిన మొదటి దళిత కవిగా వీరే ప్రఖ్యాతిగాంచారు. అదే సందర్భంలో జాతీయత భావ స్ఫూర్తిని అద్భుతంగా చిత్రీకరించారు. భారత మాత గొప్పతనాన్ని ఇంత అందంగా వేరెవరూ చిత్రీకరించలేదు అని నేను భావిస్తున్నాను. కాళిదాసాది సత్కవి పొంగవులగాంచి విద్యావతి అననే వెలదియుప్పే రణశూరులకు కృష్ణరాయాదులగని వీరమాత ఎననే నారి తనరే అతుల కాశ్యాది పుణ్యక్షేత్రముల కలిగి పుణ్యవతి అననే పొలతి నెగడే కోహినూరు మొదలుగు మహితమనుల నీని రత్నగర్భ ఎననే రామ వెలసే అట్టి సద్గుణ సంఘాత అఘ విదూర సన్నుత వ్రాత విపుల తేజస్ సమేత బహుళ విఖ్యాత యాచక పారిజాత భద్రమును మీ కొసగుగాత భరతమాత. భరతమాత గొప్పతనాన్ని చాలా అద్భుతంగా ఈ శేష పద్యములో మొదటి 4 పాదాలకి అనుబంధంగా మరొక 4 పాదాలలో చెప్పారు. సకల సద్గుణ సంఘాత అంటే సకల గుణాలు కలిగినటువంటిది. అఘ విధూర అంటే పాపాలను దూరం చేసేది. సన్నుత వ్రాత అంటే ఉన్నతమైన విలువలచే ప్రవర్తలు అందుకునేది. విపుల తేజస్ సమేత గొప్ప తేజస్సుతో వెలుగొందేది. బహుళ విఖ్యాత అంటే అనేక విధాలుగా కీర్తి పొందినటువంటిది. యాచక పారిజాత అంటే యాచకులు అంటే కోరిన వారి కోరికలు తీర్చేటువంటి పారిజాత వృక్షం లాంటిది. అంత గొప్పదైనటువంటి భరతమాత కాళిదాసు మొదలగు కవులకు జన్మనిచ్చి విద్యావతిగా, కృష్ణదేవరాయల వంటి వీరులను కని వీరమాతగా, కాశీ మొదలైన పుణ్యక్షేత్రాలను కలిగి పుణ్యవతిగా, కోహినూరు మొదలగు రత్నాలను తనలో నింపుకొని రత్నగర్భగా పేరుగాంచింది. అటువంటి భరతమాత మీ భద్రములు మీ కొసగుగాత అంటే మీ అందరికీ భద్రతను కలిగిస్తున్నది అని ఈ శేష పద్యంలో అద్భుతంగా భరతమాతను కీర్తించారు. ఆదిమ కాలంలో అందరూ అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు, బాధలు లేవు. కానీ నేడు కాలం మారింది. నిమ్న జాతులు ఈసడింపుని, అస్పృశ్యతని ఎదుర్కొంటున్నారు. వీళ్ళు కళ్ళు తెరిచి రాజ్యంలో మీ స్థాయిని, మీ భాగాన్ని మీరు పొందండి అని చైతన్యపరచటమే ఈ యొక్క హరిజన శతకం యొక్క సారాంశం. హరిజన శతకంలోని కొన్ని
కొన్ని పద్యాలను చూద్దాం. శ్రీహరినుత నీదు శ్రేయంబు మదికోరి విన్నవించుచుంటి విషదముగా నీ నిజానిజములు నీలోన కనుమయ్యా ఆలకింపుమయ్యా హరిజనుండా. హరిజన శతకంలో ఇది మొదటి పద్యం. శ్రీ మహావిష్ణువుచే కొనియాడబడే ఓ హరిజనుడా, నీ హితాన్ని కోరుకుని వివరంగా చెబుతున్నాను, నిజాన్ని తెలుసుకో, నీ మనస్సుతో పరిశీలించి చూడు. ఆది కాలమందు అవనిలో జనులెల్లా అన్నదమ్ములగుచు ఆశ నీడి చీకు చింతలేక చిరంజీవులైరి ఆలకింపుమయ్యా హరిజనుండా. ఆది కాలంలో అంటే కృతయుగంలో ప్రజలందరూ కూడా ఎటువంటి ఆశలు లేక అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. ఎటువంటి గొడవలు బాధలు లేవు కాబట్టి ఎక్కువ కాలం బతికేవాళ్ళు, అంటే చిరంజీవులుగా ఉండేవాళ్ళు. క్రిందు మీదుగాక కృతయుగ ధర్మంబు కలియుగంబు నెల్లా కడల నిండే పాప ధర్మములెలా పండిపోయెను చాలా ఆలకింపుమయ్య హరిజనుడా. ఓ హరిజనుడా, కృతయుగ ధర్మాలన్నీ కలియుగంలో అంటే ఈ యుగంలో తలకిందులయ్యాయి. ధర్మం 4 పాదాల నుంచి ఒక్క పాదానికి పడిపోయింది. అంటే కృతయుగంలో ధర్మం 4 పాదాలు ఉంటే, త్రేతాయుగంలో 3 పాదాలు ఉంటే, ద్వాపర యుగంలో 2 పాదాల్లో ఉంటే, నేటి కలియుగంలో ఒక్క పాదం మీద మాత్రమే ధర్మం నడుస్తున్నది. పాపాలు పండిపోయాయి, ఇది తెలుసుకో. అదేవిధంగా ఎవడ నీవు ఇట్టి ఇరుములు కురువంగా ఎవరు కారణంబు ఏల వచ్చే ఎంతకాలం విలిచెంత చేగుండెదో ఆలకింపుమయ్య హరిజనుండా. ఓ హరిజనుడా, నువ్వెవరివి? ఇన్ని కష్టాలు పడటానికి ఎవరు కారణం, ఎలా వచ్చాయి అది తెలుసుకో. ఎంతకాలం నువ్వు వెలివేయబడతావు, ఈ విధంగా బాధలు పడతావు, మేలుకో అంటూ హితబోధ చేస్తున్నాడు. వసుధ హిందూ దేశవాస పుణ్య భరతాంబ ముద్దు పట్టెవయ్యి మారు పేరు లేక ఉండెద వదియేలా ఆలకింపుమయ్య హరిజనుడా. ఓ హరిజనుడా, వినుము. నువ్వు ఈ లోకంలో హిందూ దేశంలో పుణ్యమూర్తి అయిన భరతమాత యొక్క ముద్దు బిడ్డడుగా పుట్టి ఊరు పేరు లేక ఎందుకున్నావు చెప్పు అని ప్రశ్నిస్తున్నాడు. నీ కులంబు వారు ప్రాకటంబు మున్ను హిందూ భూమి నీరు ఎలమితోడ సౌఖ్య మందిరనుచు శాస్త్రంబు చెప్పదే ఆలకింపుమయ్య హరిజనుడా. ఓ హరిజనుడా, వినుము. నీ కులము వారైన దళితులు పూర్వం హిందూ దేశాన్ని పాలించి సుఖపడ్డారని శాస్త్రం చెబుతుంది కదా, తెలుసుకో. 1936లో విజయనగరంలో నిర్వహించినటువంటి ఆది ఆంధ్ర మహాసభ సమావేశానికి కుసుమ ధర్మన్న గారు అధ్యక్షత వహించి సామ్యవాదాన్ని సహించని హిందూ మతం అనేటువంటి ప్రసంగాన్ని చేశారు. ఆయన నిమ్న జాతి విముక్తి కొరకు అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా నిమ్న జాతి విముక్తి తరంగిణి, వాళ్ళు అంటరాని వాళ్ళ, హరిజన చరిత్ర మొదలైన రచనలు చేశారు. 1946లో తుది శ్వాస విడిచారు. హరిజనులకు మొట్టమొదటిసారిగా కావ్య గౌరవం కల్పించిన కుసుమ ధర్మన్న చైతన్యాన్ని కొనసాగించటమే ఆ ఉద్యమకారునికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. రేపు మరొక దళిత కవితో కలుద్దాము. అప్పటి వరకు జై భీమ్.